ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో బలంగా ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి కూడా అష్టమంలో ఉన్నారు. సప్తమంలో బుధుడు ఉన్నారు. అదేవిధంగా షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. వృత్తిలో కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగినది. ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే అవకాశాలని జాగ్రత్తగా ఆలోచించి సద్వినియోగం చేసుకోవాలి. మంచి అవకాశాలు వచ్చాయి కదా, ఎలాగైనా వెళ్ళిపోదాం అని కాకుండా నలుగురితో చర్చించడం లేదా పై అధికారులతో చర్చించి ముందుకు వెళ్ళాలి. పై అధికారుల అండదండలు మీకు చక్కగా లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. సంతాన విద్యా విషయాలు, వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. నూతన అవకాశాలు కలిసి వస్తుంది. సోదరులతోటి చిన్నపాటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎంత కష్టపడుతున్నప్పటికీ ఏదో విధంగా డబ్బు ఖర్చు అయిపోతుందనే ఒక ఆలోచన భావన ఎక్కువగా ఉంటుంది. మీరు ఇవన్నీ పక్కన పెట్టండి. ఏదైతే దృష్టి సారిస్తున్నారో వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దాని మీద దృష్టి సారించాలి. అప్పుడు మీకు డబ్బు లాభదాయకంగా ఉంటుంది. అంతే తప్ప చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, అదేవిధంగా అనాలోచిత నిర్ణయాలు, కొంతమంది స్నేహితులు మీకు ఆప్తులుగా ఉన్నవారు కూడా దూరం చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మనకి మంచి చేసేవాళ్ళు ఎవరు, చెడు చేసేవారు ఎవరో అది ప్రతి ఒక్కటి మీకు మీరుగానే గ్రహించాలి. అలా గ్రహించినట్లయితేనే మీకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఒక నూతన పదవి కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏదైతే చేస్తున్నారో ఇది వారాంతంలో సఫలీకృతం అవుతుంది. చిన్న చిన్న సమస్యలు కూడా అవి పెద్దగా ఆలోచించి చూడడం కూడా పక్కన పెట్టేయాలి. ఏదైనా సరే మీకు రాశ్యాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభదాయకంగా ఉంటుంది. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. వ్యాపారపరంగా వృత్తిరీత్యా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరచుకోండి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. నూతన వాహనం కావచ్చు లేదా ఇల్లు కావచ్చు కొనే అవకాశాలు గోచరిస్తోంది. చక్కగా ఈ వారం అనుకూలంగా ఉంది. దైవదర్శనం చక్కగా చేసుకుని ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. శివారాధన ఎంత చేస్తే అన్ని మంచి ఫలితాలు ఉంటుంది. సోమవారం నాడు, శనివారం నాడు రుద్రాభిషేకం చేయించండి. కుదిరితే ఇంట్లో చేయించుకోండి లేదా గుళ్ళో చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తులతోటి జిల్లేడు ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఏ పనైనా సరే నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. అది పూర్తవుతుంది కూడా. ఈ రాశి జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in